ఈ సినిమా రేయ్ పంచింగ్ పలక్నామాకే పంచా. ఓకే ఓకే కమాన్ బాయ్స్, ఇటు రండి కొంచెం కొంచెం ముందరికి రండి. కింగ్డమ్ సినిమా గురించి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మేడం మా ఎన్టీఆర్ ఉన్నాడు, నేను ఎన్టీఆర్ ఫ్యాను, ఇంకా మించే తగ్గేది లేదు. జై జనసేన, జై ఎన్టీఆర్. జై పవన్ కళ్యాణ్. ఆల్రెడీ ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు సినిమా రిలీజ్ కోసము. అండ్ అలాగే ఐ థింక్ వీ హ్యావ్ ఆర్ రౌడీ బాయ్ కమింగ్ హియర్. కాదు, భాగ్యశ్రీ బోర్సే. తను చేసేటువంటి పాత్రలు అల్లరి పాత్ర అయినా, గ్లామర్ పాత్ర అయినా, ఎలాంటి పాత్ర అయినా సరే చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేసేటువంటి మన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వచ్చేసారు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు భాగ్యశ్రీ బోర్సే. ఓకే బాయ్స్, మీ హలో మీ కింగ్డమ్లో కింగ్ ఎవరు? మీ రాజ్యంలో అంటే మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో. మై డాడీ. నాన్న గురించి రెండు మంచి మాటలు చెప్పు బాబు, నాన్న చూసి సంతోషిస్తాడు. డాడీ నీకెప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు, ఫస్ట్ టైం నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను డాడీ. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ. ఐఎమ్ షూర్ మనం రోజువారీ జీవితంలో అమ్మలకి నాన్నలకి ఐ లవ్ యూ చెప్పాం, కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ నాన్న ఫుల్ ఖుషా. నాన్న పేరేంటి? నాన్న వెంటనే ఫోన్ చేసేసాడు, ఆల్రెడీ లైవ్ లో చూస్తున్నట్టున్నాడు నాన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ. అమ్మో, ఓకే అమ్మో. భాగ్యశ్రీ, a very very hearty welcome to you. How are you doing? Are you super excited for the movie, the trailer? Very excited. Okay, so మీరు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ యువర్ ఫిల్మ్స్, విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో ఇప్పుడు ఒక పని చేద్దాము. సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి, అలాగే అనిరుద్ గారి కంపోజిషన్లో వచ్చినటువంటి సాంగ్స్ అంటే 10 కాలాల పాటు గుర్తుండిపోయాడు.